ఏటీఎం దొంగతనం చేయడం ఇంత ఈజీనా? అట్లా వచ్చి ఇట్లా పలగొట్టుకుని 29,70,000 రూపాయలు వేసుకపోయారు దొంగలు. ఏటీఎం దొంగతనం అంటే చాలా కష్టమైన పని అని చెప్పేసి నేను నమ్మేటోడిని. కాకపోతే ఇది చదివినాక నేను షాక్ అయిపోయినా. ఫస్ట్ ఇక్కడ ఏటీఎం మషిన్ని చూడండి, మంచిగా వచ్చి పలగొట్టి వివరంగా లోపల ఉన్న డబ్బులు మొత్తం వేసుకుని వెళ్ళిపోయారు. అది కూడా మామూలుగా వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, వివరాలు చదివితే షాకు. ఇక్కడ చూడండి, ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ, 29,70,000 అపహరణ. ఎంత? 29,70,000 అపహరించుకోబోయారంట. బయ్యారం న్యూస్ టుడే. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో, ఎంత? కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరం అంట. ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అదేందో పాతకాలంలో నైట్ 12ంటికి 1 గంటకి దొంగతనాలు జరిగాయి. కాకపోతే ఇవాళ రేపు ఎవరు కూడా 12ంటికి పనుకుంటలేరని చెప్పేసి దొంగలకు కూడా క్లారిటీ వచ్చింది. పొద్దున తెల్లారుజామున వచ్చిరంట. వచ్చి వేసుకపోయారు డబ్బులు. ఇక్కడ చూడండి, మండల కేంద్రంలోని రామాలయం కూడలిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టి 29,70,000 రూపాయలు అపహరించినట్లు ఏటీఎం నిర్వాహకులు పోలీసులకి తెలిపారు. సరే, ఇక్కడ చూడండి, శనివారం రాత్రి నల్ల రంగు కారులో వచ్చిన దుండగులు రామాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డు అయ్యింది. ఒక్కరోజు ముందే నల్ల రంగు కారులో వచ్చి మొత్తం ఏడాడ ఏమేమి ఉన్నాయి రెక్కి చేసుకోపోయారు. అంటే మధ్యరైతులు వచ్చినట్టున్నారు. నైట్ ఎవడుంటాడు, ఏ టైంలోకి రావాలి, ఎక్కడ కార్ పార్క్ చేయాలి, ఎట్లా దొంగతనం చేయాలి, దొంగతనం చేసి ఎట్లా రావాలి, మొత్తం రెక్కి చేసి ప్లానింగ్ చేసుకున్నారు. సరే, ఓకే. దాని తర్వాత సీసీటీవీలో రికార్డ్ అయిందంట వాళ్ళు చేసిన రెక్కి మొత్తం. ఓకే. సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి 2 వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. సీసీ కెమెరాలు ఉంటాయిగా, ఆ కెమెరాల మీద నల్ల రంగు స్ప్రే కొట్టారంట. కొడితే ఏం కనిపిస్తుంది? బొంగు అసలు మామూలుగానే ఏం కనిపించదు. సీసీ కెమెరాల నల్ల రంగు కొట్టినాక బొంగు ఏం కనిపించదు. ఇద్దరంటే వచ్చిన వాళ్ళు ఇద్దరు వచ్చి సీసీ కెమెరాకి నల్ల రంగు కొట్టేసారు. సరే, మంచి పని చేశారు. ఇక్కడ చూస్తే ఇక్కడ సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఓకే, నల్ల రంగు స్ప్రే చేశారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం తలుపులు తెరిచి అందులో ఉన్న 29.70 లక్షల నగదు అపహరించుకెళ్ళారు. గ్యాస్ కట్టర్లు, వాంబో ఏందో ఈ టెక్నాలజీ ఏందో. మొత్తం కట్టర్లు తీసుకొచ్చారు, యాడికాడి కట్ చేసుకుని డబ్బులు వేసుకుపోయారు. ఆదివారం ఉదయం నగదు తీసుకెళ్లేందుకు వచ్చిన ఒక వ్యక్తి ధ్వంసమైన ఏటీఎంని చూసి స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. షాకింగ్. ఇది అయింది, ఓకే. ఎవడో పాపం ఏటీఎంలో డబ్బులు తీసుకుందామని వచ్చిందంట. వచ్చి చూసి షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చిండు. అది ఇచ్చేంత వరకు ఎవ్వడికేం తెలియదు. ఏటీఎం సెంటర్లో చోరీ అయిన విషయమే తెలియదు. ఇప్పుడు ఇందులో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఒకటి, ఏటీఎం సెంటర్లో ఏటీఎం మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్లో ఏం అలారంలు ఉండవా? ఏం ఇది ఉండదా? అప్డేషన్ ఏముండదా? సరే, అది సినిమాలలో చూపిస్తారుగా, ఎవడో వచ్చి పలగొట్టకపోతే కుయ్ అని మోగింది, పోలీసు వాళ్ళకి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి మెసేజ్ పోయింది, బ్యాంకులకి మెసేజ్ పోయింది, ఇవన్నీ ఉండవా? అవన్నీ సినిమాలోనే. అంటే ఎవడు పడితే ఆడు పోయి ఏటీఎం సెంటర్ పలగొట్టి తీసుకొని వెళ్ళిపోవచ్చా? ఒక్క సీసీటీవీకి స్ప్రే కొడితే అయిపోద్దా? ఏంది నాకు అర్థం కాదు. ప్రపంచంలోని అత్యంత సేఫ్ బ్యాంక్ ఎస్బీఐ అంటారు. బొంగు ఎస్బీఐలనే ఏటీఎం కొల్లగొట్టుకుపోయారు. ఇక్కడ చూడండి, ఆదివారం ఉదయం నగదు తీసుకెళ్లేందుకు వచ్చిన ఒక వ్యక్తి చూసి చెప్పాడు. ఓకే, సంఘటన స్థలానికి వచ్చిన బయ్యారం ఎస్ఐ, ఎవరు? బయ్యారం ఎస్ఐ ఉపేందర్, మహబూబాబాద్ ఎస్పీ చెన్నయ్య క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఎస్ఐ వచ్చిందంట, ఎస్పీ వచ్చిందంట. వచ్చి క్లూస్ టీమ్ సహాయంతో ఇది ఆధారాలు. నేను ఎస్పీ గారికి మాట్లాడుతా ఏంటంటే, ఈ 6 నెలల కింద అనుకుంటా బయ్యారంలో ఎస్బీఐ బ్యాంకులే కదా చోరీ జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో బయ్యారం మన ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. అదే బయ్యారంలో దొంగలందరికీ బయ్యారం ఏమంటారు, చాలా ఇష్టంగా దొంగతనాలు చేస్తున్నారు. ఏంది అర్థం కావట్లేదు. అంటే అక్కడ సెక్యూరిటీ అంత వీకా? ఎస్పీ గారిని అడుగుతున్నా. ఇక్కడ చూసుకోండి. ఓకే, ఎస్పీ మాట్లాడుతూ మేడారం జాతర నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ చోరీకి సంబంధించిన పలు ఆధారాలు లభ్యమే. మేడారం జాతర జరుగుతుంది, బయట నుంచి ఎవడో వచ్చి చోరీ చేసిండు. నేను ఇందాక చెప్పిన కదా. సరే,
6-7 నెలల కింద ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది. మరి అదెవరు చేసిండు? ఎస్పీ గారు, ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీరు చెప్పడంలో తప్పులేదు, కానీ ప్రజలు అప్రమత్తంగానే ఉంటున్నారు సరే. బట్ ఇందులో పోలీస్ వారి ఫెయిల్యూర్ ఏంటి? ఎస్బీఐ బ్యాంకులో చోరీ జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. అంత వీకా అక్కడ డిపార్ట్మెంటు? ఒకసారి ఆలోచించండి, ఒకసారి కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళని, పనుకున్న పోలీసు వాళ్ళని నిద్ర లేపండి. ఎందుకంటే ఒకసారి పేరు చెడిపోతే మళ్ళీ రాదు, చాలా కష్టం. పేరు సంపాదించడం కష్టం, చెడగొట్టుకోవడమే ఉంది. బొంగులోది ఒక రాత్రి చెడిపోద్ది. ఒకసారి ఆలోచించండి. ఈ మొత్తం విషయం మీద మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రా బాబు, కష్టపడి వీడియోలు మీకోసం చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.